హలో ఎవరోన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి పేరు గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ బేస్ కావచ్చు, మనం కొత్తగా దాని గురించి మాట్లాడుకునే అవసరం లేదు. బట్ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అఖిరానందన్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడైతే మనందరికీ అఖిరానందన్ తెలుసు, ఆయన కటౌట్ ఎట్లుంటుందో తెలుసు, ఆ హైట్ కావచ్చు, ఆ లుక్స్ కావచ్చు. పవర్ స్టార్కి కొంచెం ఏమాత్రం తీసుకోకుండా పవర్ స్టార్ కొన్న హైట్, ఆ కటౌట్ కోసం అని చెప్పేసి ఒక నలుగురు డైరెక్టర్లు పేర్లు అయితే చెప్పా చాలా గట్టిగా ఎట్లనైనా సరే కూడా ఫస్ట్ సినిమా మేమే తీయాలి అన్న కాడికైతే మాత్రం పవర్ స్టార్తో చర్చలు జరపడానికి రెడీ ఉన్నట్టయితే మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అది ఎంతవరకు నిజం అన్నదైతే నేను కరెక్ట్గా చెప్పలేను. బట్ డైరెక్టర్లు అయితే మాత్రం స్టోరీలు రాసుకొని రెడీగా ఉన్నారు. పవర్ స్టార్ కనుక ఓకే అంటే రేపే షూటింగ్ స్టార్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. అంటే ఆ స్టోరీస్ కూడా ఒక డైరెక్టర్ లవ్ స్టోరీ రాసుకుండు, ఇంకో డైరెక్టర్ యాక్షన్ అడ్వెంచర్ రాసుకుండు, ఇంకొక ఆయన ఫ్యాంటసీ సినిమా. సో అండ్ ఒక్కొక్క డైరెక్టరు ఒక్కొక్కలాగా చూపిద్దాం. పవర్ స్టార్కు ఉన్న క్రేజ్ని బట్టి, పవర్ స్టార్కు ఉన్న ఫ్యాన్స్ని బట్టి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే ఆయనను చూపిస్తే ఫ్యాన్స్ అందరూ, మెగా ఫ్యాన్స్ అందరూ ఎగ్జైట్ అవుతారు, మెగా ఫ్యాన్స్ అందరూ ఆనందపడతారు. ఆ రేంజ్ స్టోరీస్తోనే నలుగురు డైరెక్టర్లు ఉన్నట్టయితే మాత్రం చాలా న్యూస్ అయితే వస్తుంది. అది ఎంతవరకు నిజమన్నది అయితే నేను చెప్పలేను. బట్ నేను పవర్ స్టార్ ఫ్యాన్స్కి చెప్పగలిగిందా ఏంటంటే, ఏ డైరెక్టర్తో తీసినా సరే కూడా అది ఏ స్టోరీ అయినా, లవ్ స్టోరీయా, యాక్షనా, ఫ్యామిలీ డ్రామానా, లేకపోతే ఏ స్టోరీ అయినా సరే కూడా ఖచ్చితంగా అది పవర్ స్టార్ ఫ్యాన్స్ కాలు ఎత్తుకునేటట్టే ఉంటుంది. అందులో డౌటే లేదు. ఎందుకంటే అఖిరానందన్ మామూలుగానే ఏ హైప్ లేకుండా ఏం లేకుండా నడుచుకుంటూ వస్తేనే, మన మొబైల్లో తీసిన కెమెరాతోనే నడుచుకుంటూ వచ్చి ఆ విజువల్ చూస్తేనే వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అసలు ఆ కటౌట్కి ఏం చేసినా తక్కువనే, ఎంత చెప్పినా తక్కువనే అన్న ఫీల్తో ఉంటారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అటువంటి ఫ్యాన్స్కి కెమెరా ముందు కనుక వచ్చి ఆ హైట్తోని, ఆ కటౌట్తోని ఏదైనా ఒక యాక్షన్ సీనో, లేకపోతే ఒక లవ్ సీనో, లేకపోతే ఏం చేసినా సరే కూడా అది ఇంకా ఫ్యాన్సు ఏమంటారు, వాళ్ళకి తనివి తీరదన్న కాడికి అంటారు కదా, తనివి తీరనంత ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారికి టైం లేదు కాబట్టి సినిమాలలో టైం పెట్టి షూటింగ్ ఇదంతా, అంటే ఒకవైపు ప్రజా పరిపాలన, డిప్యూటీ మినిస్టర్గా ఆయనకున్న బాధ్యతలన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఉన్న కమిట్మెంట్స్ సినిమాలకి టైం దొరుకుతలేదు పవన్ కళ్యాణ్ గారికి. ఆయనకున్న టైము, ఆయనకున్న షెడ్యూల్స్ ప్రకారం చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ టైంలో కనుక పవన్ కళ్యాణ్ గారు అఖిరానందన్ కనుక వస్తే ఫ్యాన్స్కి ఇంకా పవన్ కళ్యాణ్ గారు లేని లోటు ఉంటుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి ఎదురు చూడకుండా ఇంకా అఖిరానందన్ ఉన్నాడు కాబట్టి మాకు చాలు అన్న దానిలో ఫ్యాన్స్ అందరూ అదే పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నారు, అదే కోరుకుంటారు కూడా. ప్రజెంట్ అయితే అఖిరానందన్ మ్యూజిక్ నేర్చుకుంటుండు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుండు. ఆయనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఇప్పుడైతే మ్యూజిక్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మ్యూజిక్ నేర్చుకుంటుండు. ఇంకా సినిమాలకు రావాలంటే ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక స్టార్ హీరో కొడుకు ఇంట్రడ్యూస్ అవుతుందంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ అవి ఎట్లుంటాయి అనేది మనకు తెలుసు. ప్రజెంట్ పాన్ ఇండియా మార్కెట్ నడుస్తుంది అందరికీ. యంగ్ హీరోస్ అందరూ పాన్ ఇండియా మార్కెట్ మీద ఫోకస్ చేశారు కాబట్టి పాన్ ఇండియా రేంజ్లో పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఇంట్రడ్యూస్ అవుతుందంటే దానికి తగ్గట్టు, ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు ఆయన బాడీ బిల్డ్ చేసుకోవడం కావచ్చు, లుక్ పరంగా కావచ్చు, సినిమాకు తగ్గట్టుగా ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఇవన్నింటి కోసం అయితే ఖచ్చితంగా కష్టపడాలి. వాటి కోసమే ఇప్పుడు ఈ మార్షల్ ఆర్ట్స్ కూడా చేస్తుండు. పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన మనందరికీ మార్షల్ ఆర్ట్స్, కరాటా, అసలు తెలుగు ఇండస్ట్రీకి ఒక జనరేషన్కి ఈ బాక్సింగ్, కరాటా ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేసిందే పవర్ స్టార్. ఆయన వారసులు వస్తుందంటే ఖచ్చితంగా ఆయన నుంచి కూడా ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. 90s వాళ్ళు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి పెద్ద వీరాభిమానులు ఉన్నారో, 90s 85s వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడున్న జనరేషన్కి అయితే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజు ఈయనకి రావాలంటే సేమ్ అవన్నీ ఆ డెలివరీ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు వీళ్ళందరూ. దానికి తగ్గట్టుగానే ఆయన కూడా ట్రైనింగ్ తీసుకోవడం కావచ్చు, ఆయన సెక్షన్ తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ చేస్తుండ్రు అఖిరానందన్ కూడా. బట్ ఫ్యాన్స్ చాలామంది, కొంతమంది మెగా ఫ్యాన్స్ ఏమంటారంటే ఇంత తొందరగా అవసరం లేదు, ఇంకా మస్తు టైం ఉంది కదా, ప్రజెంట్ మా పవర్ స్టారే చాలు మాకు, ఆయన ఒక స్టేట్కి డిప్యూటీ సీఎంగా అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక సినిమా అట్లా వచ్చినా సరే మాకు చాలు, పవన్ కళ్యాణ్ గారే ప్రజెంట్ ఉండాలి, ఆయన టైము ఆయన ఏజ్ వచ్చినప్పుడు ఆయనతో సినిమా ఓకే అన్నకాడికి కొంతమంది మాట్లాడుతారు. అసలు ఆ నలుగురు డైరెక్టర్లు ఎవరు, వాళ్ళ తనున్న స్టోరీ ఏంది, నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇంట్రడ్యూస్ చేద్దామని ఉన్నారా లేదా
అన్నదైతే మాత్రం కొంచెం క్లారిటీ అయితే లేదు. బట్ రావడం అనేది పక్కా, అందులో ఎటువంటి డౌట్ లేనే లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ హీరో కొడుకు, అందులో పవర్ స్టార్ కొడుకు అంటే అది దాన్ని ఎవరు ఆపలేరు. ఇంకా అది ఆ క్రేజ్ అదంతా ఇప్పటి నుంచే ఒక ఏం చేయకుండానే ఒక సినిమా వచ్చి చూసిపోతేనే లొల్లి చేస్తారు మొత్తం. వేరే రేంజ్లోకి పోతారు అంతా. అబ్బా కిరణ్ వచ్చిండు, మా పవర్ స్టార్ కొడుకు వచ్చిండు అన్న కాడికి ఇంకా మెగా ఫ్యాన్స్కి చెప్పలేని ఆనందం అది. అటువంటిది పవర్ స్టార్ ఒక మామూలుగా ఒక హీరో కొడుకు ఇంట్రడ్యూస్ అవుతానంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. అరే ఆయన అట్లా ఉన్నాడు కాబట్టి, వాళ్ళ కొడుకు ఇట్లున్నాడు కాబట్టి అని చెప్పి. ఒక్క పొలిటీషియన్గా, ఒక స్టేట్కి సీఎంగా, వీటన్నింటికన్నా ఒక టాప్ హీరోగా, తెలుగు ఇండస్ట్రీలో ఎవరికీ లేని ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న హీరోగా, ఇంత ఫ్యాన్ బేస్ని సినిమా హిట్లు అయినా ఫ్లాప్ అయినా ఎక్కడ మైండ్లో పెట్టుకోకుండా పవర్ స్టార్ అంటే పడి తెచ్చే ఫ్యాన్స్ ఉన్న ఏకైక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మిగతా హీరోస్కి కొంతమందికి సినిమాలు హిట్ అయితే నచ్చుతారు, లేకపోతే నచ్చరు. బట్ పవన్ కళ్యాణ్ గారికి కంటిన్యూస్గా 10 ఫ్లాప్లు వచ్చినా సరే కూడా ఆయన ఫ్యాన్స్ మాత్రం ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు వదలలేరు. ఆ అభిమానమే అలా ఆయన డిప్యూటీ సీఎం చేసింది, ఆ స్థానంలో కూర్చొని పెట్టింది. అది పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి పనులు. పవన్ కళ్యాణ్ గారు ఆయన మాటలతో కట్టిపడేసే ఆ తత్వం, ఇవన్నీ పవర్ స్టార్ని ఆ లెవెల్కి తీసుకుపోయినాయి. కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు సినిమాలకు వస్తుందంటే ఆ ఎక్స్పెక్టేషన్, ఆ రేంజు, అది దాన్ని తగ్గట్టే పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంత తొందరగా నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నగా ఉన్నాడు కదా ఆయన స్టడీసు, ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ అని చెప్పి, మ్యూజిక్ అని చెప్పి, ఆయన అంతా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాడు. ఇంత తొందరగా ఇంత తొందరగా తీసుకురాడు అని అనుకుంటున్నాను నేను. బట్ అది ఎంత దాకా అన్నది ఎవరికి క్లారిటీ లేదు. బట్ రూమర్స్ అయితే మాత్రం ఎట్లా వస్తున్నాయంటే మంచి సాలిడ్ స్టోరీస్తో అయితే మాత్రం ఒక 4 డైరెక్టర్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ స్టోరీలకి బాగా ఇంప్రెస్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అందరిలాగా బాగా స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయి నాకు అది కావాలి, ఈ సీన్ ఇట్లా కావాలని అట్లా చేసే మనిషి కూడా కాదు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి లైన్ ఏంది, స్టార్టింగ్ నుంచి ఎంత వరకు ఏ బేస్ మీద మనం సినిమా తీస్తున్నాం, లైన్ ఏంది. పవర్ స్టార్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ఏమున్నాయి. ఈ చిన్న ఒక సినిమా కోసం ఇవే ఎక్స్పెక్ట్ చేస్తారు తప్ప మొత్తం నీలమైపోయి నా సినిమా మొత్తం రికార్డులన్నీ కొల్లగొట్టేసేయాలి, నేను నంబర్ 1 ఉండాలి, ఇటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ పట్టించుకోరు పవన్ కళ్యాణ్, మనకు తెలుసు అది. సో బట్ ఆయన వాళ్ళ కొడుకు వస్తుందంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫస్ట్ సినిమా ఇంక తర్వాత ఎట్లుంటుంది ఏందన్నది అది టైం డిసైడ్ చేస్తుంది. అది దాని గురించి మనం మాట్లాడాలి. ఫస్ట్ సినిమా మాత్రం ఫ్యాన్స్, ఇండస్ట్రీ, పాన్ ఇండియా మార్కెట్ వీటన్నింటిలో దృష్టి పెట్టుకొని ఆ రేంజు, ఆ సైజు ఉన్న డైరెక్టరు, ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్తోనే పవన్ కళ్యాణ్ గారు తీస్తారని చెప్పి అయితే నేను అనుకుంటున్నా. మీకు ఎట్లా అనిపిస్తుంది? నిజంగానే ఇప్పట్లో ఇంట్రొడ్యూస్ అవుతాడు అనిపిస్తుందా, లేకపోతే టైం తీసుకొని మెల్లగా పెద్ద స్కేల్లో ఇంట్రొడ్యూస్ చేస్తారనుకుంటారా? దీనికి ఎట్లుంటుంది అన్నది మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. అట్లనే అకిరానందన్ ఇంట్రొడ్యూస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో అది కూడా కామెంట్ చేయండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.